గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆ వీడియో. మీరైతే చూడొచ్చు మన స్క్రీన్ పైన GTA 5 అవుతుంది. సో మనం ఈ రోజు నుంచి అయితే GTA 5 సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నా గాయస్. నేను మీకు ఎలా అనిపిస్తుందో మా కమెంట్స్లో పెట్టండి గాయస్. మనం ఈరోజు అయితే GTA 5 స్టార్ట్ చేయబోతున్నాం. సో ఇది మన ఫ్రాంక్లిన్ గడి ఇల్లు గాయస్. ఇప్పుడు మనం ఫ్రాంక్లిన్ గడి ఇల్లుని ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. వీడి హెయిర్ స్టైల్ నాకు చాలా నచ్చింది. నాకు ఇందులో అన్నిటికన్నా ముఖ్యమైనది చాలా బాగా అనిపించింది ఏంటంటే ఇక్కడ గణేషన్ ఫోటో ఉంది గైస్. ఇక్కడ మొక్కుకొని మన బిగినింగ్ చేసేద్దాం. సో మనం ఇప్పుడైతే వీళ్ళ ఇల్లు మొత్తం మీకు చూపిస్తాను. ఇదైతే ఒక స్టోర్ రూమ్ టైప్. ఇది వాళ్ళ ఆంటీ వాళ్ళ రూమ్ గైస్. ఇదేమో మన ఫ్రాంక్లిన్ గాడి. చూడండి, మీరు అద్దంలో చూసుకోండి వాడు ఎలా ఉంటాడు. ఇంకోటి ఇక్కడ మనం సేవ్ కూడా చేసుకోవచ్చు గేమ్ని. ఇది వాళ్ళ హాల్, అది అక్కడ ఉంది వాళ్ళ ఆంటీ. ఇది కిచెన్, చాలా బాగుంది వీళ్ళ ఇల్లు మాత్రం. సో మనం అయితే ఇప్పుడు బయటికి వెళ్ళి మీకు బయట కూడా చూపిస్తా. సో ఇది మన కార్, వెనకాల ఉన్న బ్లూ షీటర్ అది మన గరాజ్. సో మనం ఇప్పుడైతే మన సిటీ ఎక్స్ప్లోర్ చేద్దాం గైస్. మన కార్ అయితే చాలా బాగుంది అనిపించింది నాకైతే. అంటే ఈ గేమ్కి తగ్గట్టుగా అయితే బాగుంది. అంటే ఈ గేమ్కి తగ్గట్టు అయితే బాగానే ఉంది. మనం నార్మల్ టైంలో అయితే ఇదంతా బాగుందని నాకు అనిపించింది. సో నేను కొంచెం డ్రైవింగ్, నేను ఫస్ట్ 2-3 మిషన్స్ చేసేసాను గైస్. ఓ డ్రిఫ్ట్ బ్రో, డ్రిఫ్ట్. నేను ఫస్ట్ 2-3 మిషన్స్ కంప్లీట్ చేసేసాను గైస్, ఎందుకంటే కంట్రోల్స్ అవి ఇవి నాకు అర్థమవుతుందని. సో ఇప్పుడు మనం రోల్ ప్లే అయితే ఆడబోతున్నాం గైస్ మనమంతా. నేను కొంచెం డ్రైవింగ్ కూడా నేర్చుకున్నా గైస్, మంచిగా వస్తుంది నాకు డ్రైవింగ్. ఇందాక ఓపీ డ్రిఫ్ట్ పడింది గైస్. ఓహ్ మనం ఇప్పుడు ఇక్కడ ఎస్ అనే మిషన్ అయితే చేద్దామని వచ్చాం గైస్. ప్రీమియం డీలక్స్ మోటార్ స్పోర్ట్స్ అంట గైస్. ఇక్కడ మనం కార్ అయితే ఇక్కడ పెట్టేసి ముందెళ్దాం. ఇక్కడ ఎవరు కొట్లాడుకుంటున్నట్టున్నారు గైస్ ఇద్దరు. సో మనకైతే మనం ఇప్పుడు వీడు ఏం చెప్తున్నాడో విందాం గైస్. ఓకే, ఓహో, ఓకే. సో మనకైతే ఇప్పుడు ఒక మిషన్ వచ్చింది గైస్. ఒక హౌస్కి వెళ్ళి అక్కడ ఉన్న కార్ తీసుకొని రావాలంట గైస్. సో మనమైతే వెళ్దాం. మిస్, మళ్ళీ తగిడి డ్రిఫ్ట్ పడింది గైస్. వాడి కాల్ అయితే వస్తుంది, మనం లిఫ్ట్ చేద్దాం. ఓ గట్టి తగిలింది. మనం ఒక బైక్ కన్నా కార్ అని కూడా కొనాలి గైస్. నేనైతే మొత్తం నా ఫోకస్ అంతా డ్రైవింగ్ మీదనే పెట్టాను. వాడి కాల్ ఏమి ఉన్నా నాకు అవసరం లేదు. ఓ మిస్, ఇందాక ఓపీ మిస్ అయింది గైస్ కార్. మిస్ మళ్ళీ మిస్. ఈసారి పడింది, ఈసారి గట్టిగా పడింది. సో మనం ఈ ఎల్లో మార్క్ ఫాలో అవుతూ వచ్చేసాము. మనము వాడి ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. ఓ మన మైకిల్ గడిల్లా. మన కార్ హాలత్ అయితే మొత్తం ఖతం అయిపోయింది. వీళ్ళు డోర్ ఓపెన్ చేయట్లేదు. అచ్చా, మనం వాడికి తెలియదు కాబట్టి మన డోర్ ఓపెన్ చేయడు. ఇప్పుడు చుట్టూ తిరిగి చూద్దాం, ఇంకెక్కడి నుంచి అన్న వెళ్ళొచ్చేమో. ఫైండ్ ఎ వే ఇన్ టు ద హౌస్. ఇక్కడ నుంచి ఎలా పోనీకి వస్తలేదు. ఒకసారి ఇంటి చుట్టూ తిరిగి చూద్దాం, ఎక్కడి నుంచి అన్న వెళ్ళనీకి వస్తుందేమో. తీసేసాం మనం. మన కార్ హాలత్ అయితే మొత్తం ఖతం అయిపోయింది. సర్వీసింగ్ చేయించుకోవాలి. ఓ ఇక్కడ వీడికి టెన్నిస్ కోర్ట్ కూడా ఉంది గైస్. ఇక్కడ నుంచి అయితే ఏం లేదు వెళ్ళడానికి. ఇక్కడ వాల్ ఉంది. మెయిన్ దగ్గర నుంచి ఎక్కడైనా చూడాలి. నాకు ఒక ఐడియా వచ్చింది గైస్. నాకు ఆ గేట్ దుంకి వెళ్ళొచ్చేమో నేను. ఓహో, కాల్ స్లిప్ అయిపోయింది. ఈజీ పీజీ.
మనం టేక్ అవుట్ ద గార్డెనర్. ఓకే, మనం గార్డెనర్ని చంపాలి ఇప్పుడు. అంటే వాడిని మత్తొచ్చేలా చేసేసారండి కొట్టి. నాయిస్ లేకుండా పోయి ఆర్ కొట్టాలంట గైస్. నాక్ దెమ్ అవుట్. ఆర్. ఎస్ ఎస్, ఒక్కటే దెబ్బకి కత్తమాడు. మనం ఇప్పుడు ఈ గరాజ్ లోపలికి వెళ్ళాలి. కానీ ఇక్కడికి అక్కడ ఉంది గాయస్ కారు. ఇది మనకు తీయడానికి ఓపెన్ అవ్వట్లేదు. ఈ విండో నుంచి వెళ్ళాలా? నో, వీడి మెయిన్ డోర్ లాక్ ఉంది, వెళ్ళడానికి వస్తలేదు ఇక్కడ నుంచి. వెనక సైడ్ నుంచి ఏమన్నా దారి ఉందేమో చూద్దాం. ఇక్కడ ఇంకో కారు ఉంది గైస్. అర్థమైంది, దీని పైకి ఎక్కి అక్కడ నుంచి లోపలికి వెళ్దాం గైస్, మనం విండో లోపలికి. సో మనమైతే రూఫ్ టాప్ అయితే ఎక్కేసాం. ఇలా విండో నుంచి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు మనము. వీళ్ళ ఇంట్లో కొట్లాడుతున్నట్టుంది గైస్, కొట్లాడుకుంటున్నారు. మీకు సౌండ్ రావట్లేదు అనుకుంటా, కానీ నాకు హెడ్ ఫోన్స్లో సౌండ్ వస్తుంది గైస్. బాయ్ జిమ్మీ గేమింగ్ ఆడుకుంటుంది గైస్. ఓపీ ఉంది గైస్ ఆ గేమ్ కూడా. వీళ్ళు గేమ్లోనే గేమ్ ఆడతారు గైస్. ఇక్కడ ట్రేసీ ఫోన్ చూసుకుంటుంది. సో మనం ఇప్పుడు కిందికైతే వెళ్దాము. బ్లూ సౌండ్ బ్లిమ్స్ ఆన్ ద రైడర్ ఇండికేట్ హౌ మచ్ సౌండ్ యు ఆర్ జనరేటింగ్. ఓకే, ఇక్కడైతే వాళ్ళ హాల్ ఉంది గైస్. హాల్ కూడా చాలా బాగుంది. ఇక్కడ సైడ్ నుంచి వెళ్ళి చూద్దాం మనం. బాయ్ గ్యారేజ్ డోర్ ఓపెన్ అయిపోయింది ఇప్పుడు. సో మనకు కార్ అయితే దొరికేసింది గైస్, జల్దీ తీసుకొని వెళ్ళిపోదాం. టేక్ ద కార్ టు ద డీలర్షిప్. ఇందాక డీలర్షిప్ అదే సిమియాన్ అనే మిషన్ ఉన్నది గైస్. మన డీలర్షిప్ ఉంది చూడండి, ప్రీమియం, అక్కడికి తీసుకెళ్ళాలి ఇప్పుడు మనం ఈ కార్ని. సిమియాన్ గాడి మళ్ళీ కాల్ వస్తుంది గైస్, కట్ చేసేద్దాం ఈసారి. ఇప్పుడు నేను ఇది మన కార్ కాదు వాడి కార్ కాబట్టి మంచిగా మెల్లగా స్క్రాచెస్ పడకుండా మెల్లగా తీసుకెళ్ళాలి గైస్. మన కార్కి ఇంత కూడా ఏం కాలేదు, కానీ వాడి కార్ మాత్రం మొత్తం పోయింది గైస్. ఆర్ టు టాగల్ ద హుడ్ క్యామ్. బాయ్ ఇక్కడ మైకిల్ ఎలా వచ్చాడు ఇందులోకి? అయితే మైకిల్ ఉన్నప్పుడు మనం కార్ తీసుకొచ్చామా ఇందులో? షిట్ మ్యాన్. వీడైతే మనకు చెప్తున్నాడు, నువ్వు డ్రైవ్ చేయి, డ్రైవింగ్ ఆపేస్తే షూట్ చేసేస్తా నిన్ను అని. సో మనమైతే ఏం చేయకుండా వాడు చెప్పినట్టు వినాలే, లేకపోతే మన హెడ్ షాట్ వేసేస్తున్నాడు. మనం ఇప్పుడైతే ఆ డీలర్షిప్ దగ్గరకు అయితే వెళ్దాం గైస్. ఇక్కడ నుంచి దగ్గరనే, అది స్ట్రైట్ వెళ్ళాలి. సో మన డీలర్షిప్ దగ్గరికి వచ్చాం. వీడైతే ఎలా గ్లాస్ పగలగొట్టేసే అని చెప్తున్నాడు గైస్ మనకి. వినకపోతే చంపేస్తా అంటుండు. సో ర్యామ్ త్రూ ద డీలర్షిప్ విండో, ప్రెస్ ఆర్ టు టాగల్ ద ఫోకస్. ఇట్లా ఫోకస్ చేసుకోవాలా, కానీ నార్మల్గా అయితేనే ఇంకా ఫోకస్ ఉంటాయి కదా. ఎస్, మనం చేసేస్తాం. బాయ్ ఈ సిమియాన్ గాడు అయితే ఫుల్ షాక్ అయిపోయాడు. మనకి ఈ మిషన్ కోసం మైకిల్ అయితే మనీ ఇచ్చేసాడు. మనం ఇప్పుడు మైకిల్ లాగా మారిపోయాం. బీటప్ సిమియాన్, హోల్డ్ టు లాక్ ఆన్ ఏ టార్గెట్. ఓకే, మనం ఇప్పుడు అన్ని కొట్టాలంట గైస్. ప్రెస్ ఆర్ టు పంచ్, ప్రెస్ క్యూ టు కిక్, ప్రెస్ బ్యాక్ ప్రెస్ టు డాగ్. వీడు ఏం కిక్స్ ఇస్తున్నాడు గైస్. మనం ఇప్పుడు ఆరిద్దాం గైస్, కౌంటర్. సూపర్ పడింది దీనికి. ఇప్పుడు మొత్తం ఇంక ఆరులే ఇచ్చేద్దాం, కౌంటర్ అటాక్లు ఇద్దాం. నేను గోడ దగ్గర తీసుకుపోయి వాడు బయటికి రాకుండా అన్నీ కొట్టి చంపేద్దామని. అది ఇంకా 4 తన్నాడు. అది వీడు చూసారా గాయ, ఇంత పెద్ద షాప్కి ఓనర్ అయినా కూడా ఇలాంటి కార్ దొంగతనాలు చేపించి తీసుకొచ్చిస్తున్నాడు. కానీ మైకిల్ ఫుల్ కోపం అయిపోయాడు, వాడి మీద గొంతు పట్టేసుకున్నాడు వాంది. అండ్ కార్ అద్దంతోనే అని కొట్టారు గైస్.
సో ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. సో మనకి ఇప్పుడు మైకేల్ క్యారెక్టర్ కూడా వచ్చేసింది గైస్, మిషన్ పాస్ట్. చూసుకుందాం మనం ఇప్పుడు వాడిది వచ్చిందో లేదో. సో గాయస్ మనకి ఇప్పుడు మైకేల్ ఇంకా ఫ్రాంక్లిన్ 2 క్యారెక్టర్స్ అయితే వచ్చేసాయి. మనం ఇప్పుడు మైకేల్ లాగైతే మారాం. మనం ఇప్పుడు ఇంకొక మిషన్ అయితే చేద్దాం గైస్. మనోడు ఇంట్లో లోపలికైతే వెళ్తున్నాడు. నైట్ అయింది, రెడ్ అయింది. ఓ మార్నింగ్ అయిందా, ఓకే ఓకే. వీళ్ళిద్దరైతే మళ్ళీ కొట్లాడుకుంటున్నారు, ట్రేసీ ఇంకా అమాండా. మన మైకిల్ అయితే చిల్గా బయటకు వచ్చాడు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు న్యూ మార్నింగ్ని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని. వెనకాల ఫ్రాంక్లిన్ కూడా ఉన్నాడు. మనకి ఇక్కడ జిమ్మీ వీడి కొడుకు కాల్ వస్తుంది గైస్, లిఫ్ట్ చేద్దాం. ఓకే, ఓ ఆహా అయ్యో షిట్ మ్యాన్. ఓ వస్తున్నా జిమ్మీ వస్తున్నా, 1 minute ఆగు, వస్తున్నా. ఓహో, సో గాయస్ మన యాచ్ అయితే మనం కొనిపెట్టుకున్నాం కదా గాయస్, ఆ యాచ్ అయితే ఎవరో దొంగలించారంట. అది బీచ్ నుంచి దొంగలించారంట. సో మనం ఇప్పుడు బీచ్ దగ్గరికి అయితే వెళ్దాం. గెట్ ఇన్ అమాండాస్ కార్. ఇది అమాండా కార్ గైస్, అంటే మనం కూడా వాడుకోవచ్చు. గో టు పెసిఫిక్ బ్లఫ్స్, అంటే అదే మన బీచ్ దగ్గరికి వెళ్ళాలి. ఓ గైస్ అదిగో అక్కడ మన యాచ్ అయితే వెళ్తుంది. గెట్ ఫ్రాంక్లిన్ క్లోజ్ టు ద యాచ్. ఓకే, ఇప్పుడు మన కార్ని యాచ్ దగ్గరగా తీసుకెళ్ళాలి. అంటే వీడు అందులో నుంచి జంప్ చేస్తాడా ఏంటి ఫ్రాంక్? ఓ బాయ్, వీడైతే లేసాడు ఫ్రాంక్లిన్. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. పక్కన నుంచి లిమోసిన్ వెళ్ళింది. ఓ షిట్, జస్ట్ మిస్ అయిపోయింది గైస్. ఓ ఈసారి ఎలాగైనా చేయించేయాలి. ఓ పట్టేసుకున్నాడు గైస్, ఫ్రాంక్లిన్ వెళ్ళాడు అందులోకి. అయ్యో, అక్కడ వీడిని పడేయడానికి అయితే ట్రై చేస్తున్నారు గైస్. మన ఫ్రాంక్లిన్ ఏదైనా ఫైట్ చేస్తాడు, వాడిని కింద పడేస్తాడు. అది అనుకున్నట్టే చెప్పాను కదా గైస్. ఓ మన ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అవుతుంది గైస్ మ్యాచ్ అయితే, అంటే అదే మన మిషన్. ఇక్కడ ఇంకొకటి వచ్చాడా, చాలామంది ఉన్నారు గైస్ యాచ్లో. ఓ వాడిని పడేయడానికి ట్రై చేస్తున్నారు గైస్ ఫ్రాంక్లిన్ని, కానీ ఓ మనం ఇప్పుడు ఇక్కడ నుంచి షూట్ చేయవచ్చా? వీడికి హెడ్ షాట్ చేద్దాం. ఎస్, చూసారు కదా గైస్, ఒక్క షాట్కే వాడు ఫటక్. చేజ్ ద యాచ్. ఓ యాచ్ వెనకాల వెళ్ళాలి మనం ఇప్పుడు. అది ఓ మన జిమ్మీ గారు కూడా ఇక్కడనే ఉన్నాడు. మనం కార్తో వెనకాలనే వెళ్తున్నాం. ఓ జిమ్మీ గారిని ఇక్కడే వెళ్ళారా, వేస్ట్గా అక్కడికి ఎందుకు వెళ్ళావు? మనం వీడిని కాపాడాలా. క్యాచ్ జిమ్మీ. రేయ్ వీడు మా కొడుకుని కొడుతున్నాడు గైస్. ఓ షిట్, నేను ఇటు రావాల్సింది అటు రోడ్లో వెళ్ళాల్సింది, ఇటు రోడ్లో వచ్చేసా. ఈ ఎల్లో పాయింట్ దగ్గర తీసుకెళ్ళాలేమో అప్పుడు. ఓ ఎస్, జిమ్మి గారు పడ్డాడు గైస్ మన కార్లో. ఫ్రాంక్లిన్ మళ్ళీ తప్పించుకున్నాడు వారి దగ్గర నుంచి. అలా ఎలా పట్టుకెళ్ళిపోతారు కదా వీళ్ళు మన యాచ్ని. ఓ ఇప్పుడు ఫ్రాంక్లిన్ కూడా పట్టుకోవాలా. క్యాచ్ ఫ్రాంక్లిన్. ఎస్. ఓ ఈ డైరెక్ట్ వచ్చి మెయిన్ మిర్రర్ మీద పడ్డాడు. పాప మైకిల్ ఎలా చూస్తాడేమో, అంటే మనమే వాడి కళ్ళు కాబట్టి మనమే డ్రైవ్ చేయాలి మంచిగా. ఓ మన యాచ్ ఎక్కడికి వెళ్ళిపోయింది, ఫాస్ట్గా వెళ్ళాలి. సడన్గా మన కార్కి ఏమైంది గైస్, స్లో డౌన్ అయిపోయింది. ఇంకొకటి ఈ ఇంజన్లో నుంచి మంటలు వస్తున్నాయి, అంటే పొగ వస్తున్నది.
సో మనమైతే ఇక్కడ కస్టమ్ షాప్కి అయితే వచ్చేసాం గైస్. ఇక్కడ కస్టమైజేషన్ చేయించుకుందాం, అంటే రిపేర్స్ చేయించుకోవాలి. సో నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఇక్కడ ఫ్రాంక్లిన్ నుంచి చేపిస్తాడేమో. జిమ్మీ గడు కూడా ముంగడికి వచ్చేసాడు. సో మన కార్ అయితే రిపేర్ అయిపోయింది. మనం మళ్ళీ ఫ్రాంక్లిన్ తీసుకెళ్ళి మైకిల్ గాడి గరాజ్లో పెట్టేసేయాలి ఇప్పుడు కార్ని. సో మనం ఫాస్ట్గా వెళ్ళిపోదాం, ఎక్కువ దూరం లేదు, వచ్చేసినాం. ఇది మన ఇక్కడ నుంచి కాదు. జస్ట్ మిస్ గైస్, పోల్కి పడేది. ఇప్పుడే రిపేర్ చేయించుకొని వచ్చాం. సో గాయస్ నేనైతే మిమ్మల్ని అడుగుతున్నాను, మనం ఏం బైక్ అయినా కార్ అయినా కొంటే బాగుంటుందో మీరు కామెంట్స్లో పెట్టండి గాయస్. అప్పటి నుంచి జిమ్మీ అయితే పొగుడుతూనే ఉన్నాడు మనల్ని. మనం న్యూ కాంటాక్ట్ జిమ్మీ, డైరెక్షన్ మోడ్, యాక్టర్ అన్లాక్. సో మనం అప్పుడు పెట్టిన కార్ ఇక్కడనే ఉంది. ఇంకా ఇప్పుడు మనం కార్ తీసుకొని అయితే వెళ్దాం. కానీ మొత్తం అంతా పాడైపోయింది గైస్. మన దీని నుంచి దిగి చీట్ కోడ్ యూజ్ చేద్దాం గైస్ ఒక్కసారికి. సో మన చీట్ కోడ్ అయితే COMET కామెట్. కార్ వాడు మధ్యలో వచ్చాడు, అందుకే పోయింది. మళ్ళీ కొడదాం, కామెట్. వచ్చేసింది మన కార్. ఇది మన కార్ గైస్. మనం ఇప్పుడు దీన్ని అయితే దగ్గరలో ఉన్న మోడిఫికేషన్ షాప్కి అయితే తీసుకెళ్దాం. ఇది మనకు చాలా దగ్గర ఉంది, ఇందులోకి వెళ్దాం. వెళ్ళి మనం ఇప్పుడు మన కార్ని అయితే టోటల్లీ మోడిఫై చేద్దాం గైస్. ఇది ఒక సూపర్ కార్ టైప్ గైస్, మనకి చాలా బాగుంటుంది ఇట్లాంటి కార్స్. సో మనము ఇప్పుడు ఈ పర్పుల్ లైన్తో వెళ్తే మనము ఆ వే పాయింట్ అన్నట్టు. మనకి ఇప్పుడు ఈ పర్పుల్ లైన్ మన మ్యాప్ రూట్ చూపిస్తుంది. సో మనమైతే కస్టమైజేషన్స్ దగ్గరకు వచ్చేసాం. మనం ఇప్పుడు దీన్ని కస్టమైజ్ అయితే చేద్దాం. పిఫ్టర్ కామెట్, దీని బ్రేక్స్, ఆర్మర్ అవన్నీ సెట్ చేద్దాం. ఆర్మర్ అప్గ్రేడ్, నన్ను బ్రేక్స్ పెట్టించేద్దాము. ఇది కూడా పెట్టించేద్దాము, బాడీ వర్క్. ఇంజన్ లెవెల్ 1, ఎగ్జాస్ట్ బాగుంటుంది, ఇది పెట్టేద్దాం డ్యూయల్ది. హార్న్. సో మనకి మొత్తం కస్టమైజేషన్ అయిపోయింది గైస్. ఒక 5 minutes దాకా కస్టమైజ్ చేసిన తర్వాత ఇలా ఇంత మంచిగా తయారై వచ్చింది. మీరు వీల్స్ అవన్నీ చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ మీరు ఇలా లైట్స్ కూడా చూడొచ్చు. మొత్తం అంతా కొంచెం మోడిఫికేషన్ చేసాం. కలర్ అయితే చాలా బాగుంది గైస్. మీరు వెనకాల చూడండి, వెనకాల మనం బర్న్అవుట్ టైప్ చేసినప్పుడు స్మోక్ కలర్ వచ్చేటిది పెట్టించాను గైస్. పర్పుల్ కలర్ చాలా సెట్ అయింది. సో మనమైతే దీన్ని ఇప్పుడు మైకిల్ గారి ఇంటి ముందు నుంచి అయితే తీసుకెళ్దాం. మనం ఇప్పుడు ఇక్కడ M అని ఉంది కదా, ఇది మైకిల్ గైజ్. మనకి ఇవి మొత్తం మోడిఫికేషన్కి $1,900 అయితే అయింది గైస్. ఇప్పుడే మోడిఫికేషన్ చేయించుకొచ్చాను రా, ఎందుకురా. సో మనం దీన్ని చాలా ఫాస్ట్గా అయితే నడుపుతున్నాను నేను ఈ మధ్య అయితే. ఎస్. సో ఇది గాయ్స్ ఇవాళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు ఈ సిరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.